హైదరాబాద్ నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీ వద్ద గురుకుల హిందీ టీజీటీ అభ్యర్థులు ఆందోళన చేశారు. హిందీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్తే అధికారులు నిరాకరిస్తున్నారని తెలిపారు అభ్యర్థులు. గురుకుల నోటిఫికేషన్లో టీజీటీ అర్హత కోసం పీజీ అని చెప్పలేదని, ఈక్వలెంట్ డిగ్రీ మాత్రమే ఇచ్చారన్నారు. తామెంతో కష్టపడి విద్వాన్, హిందీ పండిట్ కోర్సులు చేసినా అధికారులు ఒప్పుకోవడం లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో పండిట్ కోర్సులకు సంబంధించి చట్టం చేయడం వల్ల తాము నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అభ్యర్థులు. 2009 ప్రాంతంలో నాది విద్వాన్ అయిపోయింది. 2010లో హెచ్పిటి చేశాను. అయితే 2017లో టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హెచ్పిటి కోర్సు అనేది చెల్లదని జీవో ఇచ్చింది, జీవో నెంబర్ 25 ప్రకారంగా. ఈ జీవో అక్రమంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో ఉండే జీవో దక్షిణ భారతదేశంలో హిందీకి 35 మార్కులు 10th క్లాస్లో, అంటే విద్వాన్ అనేది చెల్లేది. 2017 తర్వాత చెల్లట్లేదు. 2017లో కూడా నేను హెచ్పిటి ద్వారా నాకు డిఆర్టీలో క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ సర్టిఫికేట్ ఇది నాది. ఉస్మానియా యూనివర్సిటీలో నా డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతం ఉంది. సరే తప్పు, ఈ హెచ్పిటి విద్వాన్ కోర్సు చేసిన కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో నేను పర్మిషన్ తీసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో నా ఫస్ట్ మెథడ్ సోషల్, సెకండ్ మెథడ్ హిందీ వాళ్ళే యాక్సెప్ట్ చేసినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా, వాళ్ళు నాది సెకండ్ మెథడ్ సోషల్ హిందీగా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నాకు సెకండ్ మెథడ్ హిందీగా వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, నన్ను రిజెక్ట్ చేశాడు. నాకు వచ్చిన మార్కులు 300కి 176 మార్కులు వచ్చినాయి. నాకు తెలిసి మా జోన్లో నాది మంచి టాప్ స్కోర్ అని చెప్పి నేను బాగా ఎక్స్పెక్ట్ చేసిన. నా మార్కుల లిస్ట్లో పెడితే ఇప్పుడు నాకు టాప్లోనే వచ్చేది ఉద్యోగం. సరే, నేనేం చెప్తున్నానంటే ఉస్మానియా యూనివర్సిటీ గ్రాంట్ చేసిన సర్టిఫికేట్ని ఇవాళ వీళ్ళు క్యాన్సిల్ చేయడం తప్పు. ఇక్కడనే కాదు, ఇక్కడ చాలా మందికి ఏంటిది అంటే 2014 కంటే ముందు ఎల్పీ సెట్ పడేది, అంతకంటే ముందు విద్వాన్ చేసినారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్న జూనియర్ లాంగ్వేజ్ పండిట్ టీచర్ కానీ, లేకపోతే స్కూల్ అసిస్టెంట్, ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ హిందీ కూడా విద్వాన్ ద్వారానే హెచ్పిటి చేస్తే ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం కొట్టాలని చెప్పి మాకు ఆశ లేదు. వాళ్ళకి ఏదైతే ఉద్యోగం ఏ క్వాలిఫికేషన్ మీద ఇది ఇచ్చిర్రో మాకు కూడా అదే క్వాలిఫికేషన్ మీద ఇవ్వాలి. లేదనుకుంటే మా పొట్ట అయితే ఎట్లా కొట్టింది గవర్నమెంట్. ఒక గవర్నమెంట్ 10 ఏళ్ళు చేసి అన్యాయం చేసింది కాబట్టి కొత్త గవర్నమెంట్ తీసుకున్నాం. అది కూడా లేకపోతే ఏమవుతుంది అంటే విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది.